ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సహోదరి, సహోదరుడా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు నీవు దేవునికి నమ్మకమైన వ్యక్తివేనా? ఆయన పని చేయటంలో నీవు నమ్మకంగానే ఉన్నావా? ప్రభు అయితే నిన్ను నమ్మదగిన వాడవని ఎంచాడు. అందుకే నీవు ఈరోజు ప్రభువులో ఉన్నావు, ఆయన తెలుసుకోగలిగావు, ఆయన ఇచ్చిన రక్షణ పొందుకోగలిగావు. కానీ నీవెలా ఉన్నావు? ప్రభు అయితే నిన్ను ప్రేమించి నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు, కానీ నీవు నమ్మకంగా ఉన్నావా లేదా అని ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నమ్మకమైన వానికి మాత్రమే దీవెనలు మెండుగా ఉంటాయని ప్రభు మాట్లాడుతున్నారు. అయితే యోసేపు తన భక్తి జీవితంలో నమ్మకంగా ఉన్నాడు కనుకనే మరి పాపం నుండి దూరంగా పారిపోయాడు. ఇంకా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తమ భక్తి జీవితంలో చాలా నమ్మకస్తులు కదా, అందుకే వారు అగ్ని నుంచి తప్పించబడ్డారు. ఇంకా చూస్తే దానియేలు గొప్ప భక్తుడు, తన దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టే సింహాల బోన్ నుంచి కాపాడబడ్డాడు. ఇంకా మోషేని గూర్చైతే స్వయంగా దేవుడే చెప్తున్నాడుగా, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని. మనం ఇంకా చెప్పవలసిందేముంది? ఇటువంటి భక్తులందరినీ మన ముందుకు ఈరోజు దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా ఉన్నారు, దేవునికి ఇష్టంగా ఉన్నారు. మరి ఈరోజు వింటున్న మిత్రమా, నీ పరిస్థితి ఏంటి? నీవు కూడా నమ్మకంగా ఉన్నావా లేదా అని ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఒకవేళ నువ్వు నమ్మకమైన వ్యక్తివి అయితే ఇప్పుడు ఈ భక్తులకి ఎలాగైతే దేవుడు కాపాడాడో, వాళ్ళని ఎలాగైతే ఆశీర్వదించాడో అలాగే నిన్ను కాపాడుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు నమ్మకంగా లేని వ్యక్తివి అయితే ఇప్పుడే నీలో మార్పు తీసుకురావాలి. కాబట్టి నీ పరిస్థితి ఏంటి? నీ ఆలోచన విధానం ఏంటి? నువ్వు నిజంగా నమ్మదగిన వ్యక్తివేనా? ప్రభు అయితే నీవు నమ్మదగిన వ్యక్తివని నీకు ఈరోజు ఒక పరిచర్య అప్పగించి ఉండొచ్చు, ఒక సేవ అప్పగించి ఉండొచ్చు, ఏదైనా ఆయన ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయన నమ్మకత్వం ఏదైతే నీ మీద ఉంచుకున్నాడో అది నీవు అమలు చేయగలుగుతున్నావా? ఆ నమ్మకత్వాన్ని కొనసాగించగలుగుతున్నావా అనేది ఒక్కసారి ఆలోచించు. అన్ని విషయాలు కూడా ప్రభువుకి నమ్మకంగా ఉండు. దీవెనలు మెండుగా నీవు పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే నీ దేవునికి నీవు ప్రార్థన చేయటంలో నమ్మకంగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానించడంలో కూడా నీవు నమ్మకంగా ఉండాలి. నీ దేవునికి ఇచ్చే విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆయన కోసం సువార్త ప్రకటించే విషయంలో కూడా నీవు నమ్మకంగానే సాగాలి. నీ దేవుని సన్నిధికి వెళ్ళడంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా అని ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉన్న వ్యక్తివి అయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నమ్మకంగా లేని వ్యక్తివి అయితే నువ్వు సరిచేసుకో. నిన్ను సరిచేసుకోవడం చాలా మంచిది. దిద్దుబాటు అసహ్యం కాదు నాకు, నన్ను సరిచేసుకుంటాను అని ప్రభు దగ్గర నీ ప్రతి ఏదైతే అవధేయతుందో ఒప్పుకుని క్షమించమని అడిగి పశ్చాత్తాపడి మరలా నువ్వు నీ ఆత్మీయ జీవితంలో నమ్మకంగా వెళ్ళడానికి ప్రయత్నించు. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వారికి మెండైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆమేన్.